తనకు నీడలా నిన్న మొన్నటి వరకు ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ప్రలోభాలకు విజయసాయిరెడ్డి లొంగిపోయారన్నారు. ఇంకా 3 ఏళ్లకు పైగా రాజ్యసభ పదవీకాలం ఉండగానే విజయసాయిరెడ్డి కేవలం కూటమికి ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారని ఆరోపించారు. అసలు స్కామే జరగని లిక్కర్ వ్యవహారంలో అన్యాయంగా కొందరిని కేసులతో వేధిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ కు సంబంధించి ఒక్క ఫైల్ అయినా సీఎంఓకు వచ్చిందని చూపించగలరా అన్నారు. అలాగే ఎవరైనా సంతకం చేసినట్టు నిరూపిస్తారా అని చంద్రబాబుకు సవాల్ చేశారు జగన్. తనకు నీడలా నిన్న మొన్నటి వరకు ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ప్రలోభాలకు విజయసాయిరెడ్డి లొంగిపోయారన్నారు. ఇంకా 3 ఏళ్లకు పైగా రాజ్యసభ పదవీకాలం ఉండగానే విజయసాయిరెడ్డి కేవలం కూటమికి ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారని ఆరోపించారు. అసలు స్కామే జరగని లిక్కర్ వ్యవహారంలో అన్యాయంగా కొందరిని కేసులతో వేధిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ కు సంబంధించి ఒక్క ఫైల్ అయినా సీఎంఓకు వచ్చిందని చూపగలరా? అలాగే ఎవరైనా సంతకం చేసినట్టు నిరూపిస్తారా అని చంద్రబాబుకు సవాల్ చేశారు జగన్. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు రాజకీయాలలో కొంతమేరకు వేడెక్కిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కుడిభుజం అని చెప్పుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి కో ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి అన్ని తానే నడిపించిన విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్ కు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. తన దగ్గర అత్యంత అమూల్యమైన సమాచారం ఉందని, తాను గనక మరలా విచారణకి పిలిస్తే తాను కొన్ని విషయాలు గోప్యమైన విషయాలు చెప్తానంటూ కూడా ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్, అలాగే లిక్కర్ కు సంబంధించిన సిండికేట్ వ్యవహారాలు, అలాగే లిక్కర్ కు సంబంధించిన పలు రకాల గోల్మాలు జరిగాయంటూ కూడా విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిని ఏసీబీ అధికారులు సిఐడి అధికారులు పిలిచిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఆయన్ని సెకండ్ టైము విచారించిన పరిస్థితి ఉంది. విచారించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా హల్చల్ అయిన పరిస్థితి ఉంది. ఈ లిక్కర్ స్కామ్ గురించి ఒకసారిగా సంచలనాలు బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కూడా విజయసాయిరెడ్డి కామెంట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు, మాట్లాడతారు అని అందరూ భావించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఆ యొక్క విషయాన్ని బయటకు వచ్చి ఆయన బరస్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వానికి తలొక్కి కూటమి ప్రభుత్వానికి ప్రయోజనాలు చేకూర్చేందుకే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్లారంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రలోభాలకు లొంగి కూడా ఆయన ఈ రకంగా చేసి ఉండొచ్చు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఒకసారి మళ్ళీ రాజకీయ ప్రకంపనలు సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఒకసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో. ముఖ్యంగా తనకు నీడలా నిన్న మొన్నటి వరకు ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ వదిలి వెళ్లపట్టడం పట్ల దాదాపు ఇంకా 3 సంవత్సరాలు లోక్సభ ఆయనకి అవకాశం ఉన్నా సరే లోక్సభకు రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశారు, పార్టీకి దూరం అయిపోయారు. పార్టీని అందరూ నమ్ముకొని ఉన్నా సరే ముఖ్య నేతలు ఎవరు కూడా పార్టీని పట్టించుకోవట్లేదు, పార్టీ పాడైపోతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలే నేడు విజయసాయిరెడ్డిపై చేయడం పట్ల ఒకసారిగా రాజకీయ వాతావరణం మొత్తం కూడా వేడెక్కిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే దాదాపుగా 3 ఏళ్లకు పైగా రాజ్యసభ పదవి కాలం ఉండగానే విజయసాయిరెడ్డి కేవలం కూటమి ప్రయోజనాలు కలిగించేందుకే రాజీనామా చేశారని ఆరోపించడం పట్ల కూడా కొంత మేరకు రాబోయే 2-3 రోజులు హాట్ టాపిక్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. విజయసాయిరెడ్డి మరలా బయటకు వచ్చి ఖచ్చితంగా తాను ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వానికి సంబంధించి కానీ కూటమి నేతలతో కానీ ఎవరితో కూడా విజయసాయిరెడ్డి టచ్ లోకి వెళ్ళని పక్షంలో వెళ్లకుండా ఉండని పక్షంలో జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడం పట్ల విజయసాయిరెడ్డి ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్కామే జరగని లిక్కర్ వ్యవహారంలో అన్యాయంగా కొందరిని కేసులతో వేధిస్తున్నారంటూ కూడా జగన్ కొంతమేరకు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే లిక్కర్ కు సంబంధించి ఒక ఫైల్
అయినా సీఎంఓకు వచ్చిందా చూపగలరా, అలాగే ఎవరైనా సంతకం పెట్టినట్టు నిరూపిస్తారా అంటూ కూడా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరిన పరిస్థితి ఉంది. ఓ పక్క ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ప్రభుత్వంతో పాటు ఆ విజయసాయి రెడ్డికి ఆ కూటమి నేతలకు లింక్ ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా కామెంట్ చేశారు. ఈ లింకు తనకి లేదని రేపో మాపో విజయసాయి రెడ్డి కూడా బయటకు వచ్చి ఆయన మాట్లాడే పరిస్థితి ఉంది, నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది, నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఉండటం పట్ల ఆ ఖచ్చితంగా రేపు ఎల్లుండే విజయసాయి రెడ్డి బయటకు వచ్చి తానికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి కానీ లిక్కర్ స్కామ్ గురించి కానీ ఎక్కడా కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎక్కడా ఎటువంటి స్కామ్ జరగలేదని కూడా ఆయన ఆ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అలాగే విజయసాయి రెడ్డిని ఆరోపించిన నేపథ్యం మీద రెండు బరువులు పడిన పరిస్థితి ఉంది. ఒకటి ఆయన కూటమికి ప్రభుత్వానికి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఆ స్కామ్ లో ఎటువంటి అన్యాయం జరగలేదన్న నేపథ్యంలో జరిగింది అని ఆయన చెప్పిన పక్షంలో మరలా ఇంకోసారి దానికి సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక కొత్త ఆలోచన, మరొక కొత్త మాటలు కూడా సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్ లో అలతిల్లవుతుంది. విజయసాయి రెడ్డి కూటమికి దగ్గరవుతున్నాడు, రేపో మాపో కూటమిలో చేరబోతున్న సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశాడు. విజయసాయి రెడ్డి కూటమికి సంబంధించి ఏదో ఒక పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలిసి మాత్రమే కామెంట్ చేశాడు. అతను వెళ్లకుండా అడ్డుకట్ట వేశాడంటూ కూడా కొంతమేరకు గుసగుసలు వినపడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనా రాబోయే 2-3 రోజుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మరలా విజయసాయి రెడ్డి రాబోతున్నాడంటే అయితే ఎటువంటి సందేహం లేదు. స్పందన. నాగేశ్వర్.